శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ వెంకటేశం మనసా స్మరామి. రామాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. కృష్ణాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బలరామాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బుద్ధాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ వెంకటేశం మనసా స్మరామి. మనస్సులో ఎవరిని స్మరించాలి? వెంకటేశ్వరుని. అందుకనే ఎలా ఉన్నాడు స్వామి? నళిన దాళాయాతనయన బాల గోపాల కృష్ణ పాహి పాహి. ఆ పాహి అని వేడుకోవాలి. పాహి వైకుంఠనాథ మాం పాహి పాహి అని ఆ కృష్ణావతార వైశిష్యంలో ఉన్నటువంటి తత్వం ఎంత గొప్పదో. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. సాధు సజ్జలను రక్షించి దుష్ట దుర్మార్గులను శిక్షించడానికి ఇచ్చినటువంటి అవతారాల్లో కృష్ణావతారం చాలా గొప్పది. ఆ కృష్ణుడి యొక్క వైభవాన్ని మాలే మణివಣ್ణ మార్గడి నీరాడువానని గోదాదేవి కృష్ణావతారంలో వరుత్తి మగనాయ పిరంద ఓరవరిలని ఒకచోట పుట్టి ఒకచోట పెరిగిన మహానుభావ అంటుంది. అందుకనే పుట్టితి ఒక్కచోట మరి పొందుకు వర్ధులనాడ ఒక్కచో గుట్టుగా నోట చూపితివి కూర్మి యశోదకు సర్వలోకమున్ గట్టుదలించి వేతలను గాచిన మేల్ జగజ్జట్టివి గోపికారమణ. గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తిన మహానుభావుడు నల్లనయ్య. అందుకనే నల్లనయ్య అని పిలిస్తే ఆనందిస్తాడు. ఎటువంటి నల్లనయ్య అంటే నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పైజల్లెడువాడు మౌళి పరిసర్పిత పించమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు చిరుదరహాసంతో ఆనందంగా ఉంటాడు. ఆనందాన్ని కలిగిస్తాడు. కృష్ణనామంలో ఉండే మాధుర్యం చాలా గొప్పది. కులశేఖర్ల వారంటారు, కృష్ణో రక్షతునో జగత్రయగురుం కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః
కృష్ణాదేవ సముద్దితం జగదితం కృష్ణస్య దాసస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్షమాం. వాసుదేవా మమ్మల్ని రక్షించవయ్యా అంటే వాసుదేవా 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 అని కొంతమంది ఆ భగవంతుని పిలుస్తూ ఉంటారు. ఆ వేదాన్ని విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. వేదములు వినిపించే చోట దేవతలు సుప్రసన్నమవుతారు. తెప్పోత్సవాన్ని వీక్షిద్దాం, వేదాన్ని విందాం. रुद्रा पंचदशे
दधुः शारदेन त्वना देवाः येन विघोषर्भवस्तुतम् वैराजेन श्रिया श्रियम् हरिन्द्रेव यो दधुः हे हन्ते भक्तुरा देवाः मरुदस्तृणवे स्तुतम् बलेन शक्तिर्सह हरिन्द्रेव यो दधुः शैशिरे दत्तुना देवाः त्रयस्त्रिघोषे मृतद्यस्तुतम् सत्येन रेवती क्षत्रम् हरिन्द्रेव यो दधुः ग्रहण्येष्ट्यायजते जलदागो सङ्गृह्णादीति द्वादशावत्रेरशना भवति द्वादशमासा संवत्सरः संवत्सरमेवावरुन्धे ॐ ये भवति ॐ मञ्जाः ऊर्जमेवावरुन्धे चित्रानक्षत्रम् भवति चित्रम् एतत्कर्म यदश्रमेध सरध्वैः वृषशैलाधिल एव दैवदर्णः वृषभेश्वर एव दैवदर्णः हरिशैलाधिप एव दैवदर्णः भगवान् वेङ्कट एव दैवदर्णः श्रीनिवासः परदैवदर्णः श्रीनिवासः परबन्धनः श्रीनिवासः कुलदैवदर्णः श्रीनिवासः परमागतर्णः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः गोर्धने वीरलक्ष्मीः त्रयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे सौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयतु विजयता सर्वसाम्राज्यलक्ष्मीः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवैकुण्ठविभक्ताय स्वामि पुष्करिणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम्
అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం 10 కోట్లు గల భావజ రూపం అది చూడరే అది చూడరే అది చూడరే వెలయగ పదాలు రేవయను అలమిన ఘన మోహన రూపం వెలయగ పదాలు రేవయను అలమిన ఘన మోహన రూపం వలచిన వలచిన అది చూడరే మోహన రూపం త్రిపుర సతులు భోజన చిరమించిన అపురూపపు మోహన రూపం త్రిపుర సతులు భోజన చిరమించిన అపురూపపు మోహన రూపం కపురుల వెంకటపతి కపురుల భువనరాగి ఉన్నత రూపం కపురుల వెంకటపతి భువనరాగి ఉన్నత రూపం అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం 10 కోట్లు గల భావజ రూపం అది చూడరే అది చూడరే అది చూడరే మోహన ముట్టుగరే యశోద ముంగిటి ముట్ట మూడు సిద్ధదాని మహిమల దేవతీ ముట్టుగరే యశోద ముంగిటి ముట్ట మూడు సిద్ధదాని మహిమల దేవతీ అరచేతి మాణికము పంతమాడే కంపుని పాలు భద్రము అంతనింత గొల్లెత అరచేతి మాణికము పంతమాడే కంపుని పాలు భద్రము కాంతుల గరుడ గరుడ పూజ శంకల మాలో
ముత్తుగారే యశోద ముంగిటి ముత్తము ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు రతికేళి రంగు మోది పగడము ఇది గోవర్ధనపు గోమేదిగము రతికేళి రంగు మోది పగడము ఇది గోవర్ధనపు గోమేదిగము సతమై చంద్రచక్రుల వైడూర్యము సతమై చంద్రచక్రాల చందుల వైడూర్యము గతి మమ్ము గతి కమలక్షుడు గతి మమ్ము గతి కమలక్షుడు ముత్తుగారే యశోద ముంగిటి ముత్తము ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై గవ్విన పుష్యరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్యగతము పాలజల నిధిలోన పాయని దివ్యగతము బాలుని వలతి పద్మనాభుడు బాలుని వలతి పద్మనాభుడు ముత్తుగారే యశోద ముంగిటి ముత్తము ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద సుందరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవిందనామంలో ఉండే మాధుర్యం ఎంత గొప్పదో. గోవిందా హరి గోవిందా అంటే స్వామి ఆనందపడతాడు. అందుకనే సర్వం విష్ణుమయమన్నారు. ఇక కృష్ణావతార వైశిష్ట్యం విశేషంగా చెప్పబడుతుంది. గోపాలకృష్ణుడై గోవుల్ గోపులు గోపికా జనముకై గోవర్ధనం బెత్తగా
గోవిందాఖ్యపదమ్ము కర్ధమట శ్రీ గోపాల మమ్మేలుమా అని ఆ గోవిందుడు ఆనాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి మహానుభావుడు ఈనాడు ఏడుకొండలవాడు గోవిందుడయ్యాడు. కృష్ణావతార వైశిష్ట్యం విశేషమైనటువంటిదిగా చెప్పబడుతుంది. శ్రీకృష్ణావతారంలోనే మిగిలిన అవతారాల యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అటువంటి మహానుభావుడు ఈనాడు రుక్మిణీ సమేతుడై తెప్పలలో విహరిస్తూ ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఈ ఉత్సవాలు విశేషంగా చెప్పబడతాయి. అందున తిరుమలలో వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా నిర్వహించబడే ప్లవోత్సవాలు విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారి సమన్వయంతో ఈ ఉత్సవాలు అధికారుల యొక్క సమిష్టి విధానంతో అర్చక స్వాముల యొక్క ఆధ్యాత్మిక భక్తిభావనయుక్తమైనటువంటి వైశిష్యంతో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలతో ఈ ప్లవోత్సవం అనబడే తెప్పోత్సవం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో అనేక ప్రాంతములలో ఉండి వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక అని ఆర్దత్తో ఆ కుంతీదేవి వేడుకుంటే అనుగ్రహించాడు. పాండవ పక్షపాతి అని పిలిపించుకున్నాడా? కాదు, ధర్మపక్షపాతిగా విరాజిల్లాడు. పరమున పుట్టితిన్ భరత వంశము దొచ్చిత నందు పాండు భూవర్ణకు కోడలైతి జనమంజల పొందితే అన్నా కృష్ణ సర్వాంతర్యామి కాపాడవయ్యా అని వేడుకున్నటువంటి ద్రౌపదికి వలువలసగి కాపాడాడు. అదేవిధంగా అంద వికారంతో ఉన్నటువంటి కుబ్జకు సుందరమైనటువంటి రూపాన్ని ఇచ్చాడు. కడు దారిద్ర్య బాధతో ఉన్నటువంటి తన ప్రాణ స్నేహితుడైన కుచేలుడిని అపారమైనటువంటి ధనకనక వస్తువాహన ఐశ్వర్యాలతో సత్కరించాడు. ఒకటేమిటి, కృష్ణావతారంలో ఇది అది అని చెప్పడానికి వీల్లేనటువంటి విధానంగా ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మము ఎక్కడ ఉన్నదో అక్కడ కృష్ణుడున్నాడు, ఎక్కడ కృష్ణుడున్నాడో అక్కడ ధర్మం ఉన్నది. యతో ధర్మ తతో కృష్ణ. అందుచేతనే ద్వాపరయుగంలో శ్రీకృష్ణావతార వైశిష్యము చాలా విశేషంగా చెప్పబడింది. దాన్ని అనుసరించే ఈ కలియుగం ఈనాటికి కూడా ధర్మము అలా నిలవగలుగుతోందంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావించుకోవటానికి అవకాశం ఉన్నది. శ్రీకృష్ణావతారం చాలా విశేషమైనటువంటిది. ఇక నేను యుద్ధము చేయలేను బావా అన్నటువంటి అర్జునుణ్ణి ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి అర్జునుడనే ప్రేరణతో మనకి భగవద్గీతనంచిన గీతాచార్యుడిగా వెలుగొందాడు, పార్థసారథి అని పిలువబడుతూ. అదేవిధంగా విశ్వరూప సందర్శనం పెంచిన మమకారంతో ఉన్నటువంటి తల్లి యశోదాదేవికి చూపించాడు. విశ్వరూప సందర్శనం తలపన్నేరక ఉన్నదానను యశోదాదేవిగాను అంటుంది. ఆ విధంగా తన శక్తి ఎంత గొప్పదో తెలియజెప్పడానికి దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని మొదలుగా కలిగిన వారికి నిండు సభలో విశ్వరూప సందర్శనం ద్వారా వాళ్ళకి తన శక్తిని నిరూపించాడు. పుట్టుగుడ్డైనటువంటి ధృతరాష్ట్రుడు కూడా నేత్రదానం చేసి కొద్దిసేపైనా ఆ విశ్వరూప సందర్శనాన్ని దర్శించే భాగ్యాన్ని కలిగించాడు. అటువంటి మహానుభావుడు సర్వం విష్ణుమయమనేటటువంటి విధానంతో, అందుకే హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష, హే గోపీ జననాథ పాలయ పరం జానామిన త్వమ్మిన. కులశేఖర్ల వారన్నారు, శ్రీకృష్ణ నీ నామస్మరణకు మించింది ఏమున్నదయ్యా, దాన్ని అనుసంధానం చేస్తే మా జీవన సాఫల్యత కలుగుతుంది అని చెప్పినటువంటి మహానుభావుడు. స్వామి మజ్జన్మన ఫలమిదం మధుకైట భారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏషయవ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్వ భృత్య ఇతిమాం స్మర లోకనాథ అన్నాడు. ఇతిమాం స్మర అంటాడు. స్వామి నీ దాసులకు 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 దాసాను దాసులకు దాసునేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని కులశేఖరుడు వేడుకున్నాడు. ముకుందమాల్లో ఆ కృష్ణతత్వాన్ని చెబుతూ శ్రీకృష్ణ వైశిష్యాన్ని చెప్పినటువంటి మహానుభావుడు. అదేవిధంగా శ్రీకృష్ణావతారంలో ఉన్నటువంటి వైభవం ఎంత గొప్పగా చెప్పబడుతుంది. కృష్ణ, వాసుదేవ, గోపీ జనప్రియ, గోవింద
పరమాత్మ, ముకుంద అని ఆ అనేక పేర్లతో ఆ కృష్ణుణ్ణి ఆ ఋషులంతా కూడా వేడుకున్నారు, ఆ మునులంతా కూడా వేడుకున్నారు. కృష్ణుడు అల్లారు ముద్దుగా యశోదాదేవి దగ్గర పెరిగినటువంటి మహానుభావుడు. ఇప్పటికి కూడా చేతవెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సన్నితాయతలను సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతాని చిన్నపిల్లని బాలకృష్ణుని చూచి మనం అనుకుంటాం. స్నేహితుల్ని ఎలా చూడాలో తెలిసినవాడు. గోవులను కాస్తూ గోపాలుడుగా ఉన్నటువంటి మహానుభావుడు. 10 మందికి పెట్టి తినాలి అని చెప్పినవాడు. ఎండం నగ్గితే రాకటంబడితే ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార తల్లి గుడువన్ రమ్య స్థలం బిక్కడే ఎండం లేగలు నీళ్లు ద్రావ ఇరువందం పచ్చికలు మేయచు నన్నంపై విహరించుతుండగా ఆనంద ప్రీతి పక్షంతమైన మనకున్నది 10 మందికి పెట్టాలి అని చెప్పినవాడు కృష్ణ పరమాత్మ. కష్టకాలంలో ఉన్న వాళ్ళని ఆదుకున్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆశ్రయించినటువంటి వాళ్ళని నిరాశ్రయులు కాకుండా వారిని రక్షించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. యుగ యుగములలో కూడా అవతార వైశిష్యములకు గొప్పతనాన్ని చాటి చెప్పినవాడు కృష్ణ పరమాత్మ. గోపీజన ప్రియుడైనటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అందుకనే గోదాదేవి కూడా మాలే మణివಣ್ణ మార్గడి నీరాడువా అని అంటుంది. తిరుప్పావుల మణివಣ್ణ అని పిలిచింది ఆ కృష్ణుణ్ణి. ఎంతటి ఆనందాన్ని పొందింటే యశోదాదేవి చెప్పటానికి అలవకానటువంటి ఆనందాన్ని పొందిన ఆ బాలకృష్ణుని, ఆ చిన్ని కృష్ణుడిని అందంగా అలంకరించి ఈ రోజున కూడా మన పిల్లలకి కృష్ణుడి వేషం వేస్తుంటే, పిల్లలకి కృష్ణుడి వేషం వేస్తేనే మనకు ఆనందం కలుగుతుంది. సాక్షాత్తు కృష్ణ పరమాత్మని అలంకరించినటువంటి యశోదాదేవి మరింకెంత ఆనందపడిందో. నాయనా కృష్ణ, ఆటల్లో ఆడావు, ఒళ్ళంతా మట్టిగా ఉన్నది, స్నానం చేద్దుగానివి రా నాయనా, చక్కగా అలంకరించుకుంది కానివిరా, వెన్న తిందు కానివిరా అని అలా తల్లి అలా తాదాత్మ్యం చెందిందని పెరియాళ్వార్లు తన నీరాటంలో చక్కగా చెబుతారు ఆ కృష్ణ తత్వాన్ని గురించి. అలా ఆళ్వార్ల చేత సూచించబడినవాడు, పురాణాల్లో ప్రచురించబడినవాడు, వేదముల్లో వినిపించబడినటువంటి వాడు, అన్ని రకాలైనటువంటి విధానాలు కలిగినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్షమన్నారు. అందుకనే కృష్ణం వందే జగద్గురు అంటారు. ఈ జగత్తంతటికి గురుతమైనటువంటి స్థానం ఎవరంటే గురువు. శ్రీకృష్ణుడే చెప్పుకోవాలి. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ఆ కృష్ణతత్వాన్ని కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాన్నం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. అసతీ పుష్ప సంకాశం హారనోపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం జినికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం అని ఈ కృష్ణాష్టకాన్ని ఈ తెప్పలలో శ్రీకృష్ణ భగవాను రుక్మిణీ సమేత కృష్ణ భగవాను దర్శిస్తూ ఎవరు పఠిస్తారో, ఎవరు వింటారో, ఈ అష్టకాన్ని ఎవరు చదువుతారో, కృష్ణాష్టకాన్ని, వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇది మనం అనుకునే మాట కాదు, అలా అనుభవాన్ని పొందినటువంటి వారు అనుకునేటటువంటి మాట. ఆ విధంగా ఈ రోజున 2వ రోజుగా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ సమేతుడే దర్శనమిచ్చాడు. రేపటి రోజున 3వ రోజున స్వామివారు వెంచేస్తారు. మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై రేపటి రోజున ప్లవోత్సవంలో ఆ స్వామి దర్శనాన్ని పొందుదాం. ఆ స్వామి వైభవాన్ని తెలుసుకుందాం. ఆ స్వామి యొక్క వైశిష్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీకృష్ణావతార వైశిష్యం ఈరోజు మనం ఈ రకంగా చెప్పుకునే భాగ్యాన్ని కలిగించినటువంటి కృష్ణ పరమాత్మ. సర్వం కృష్ణార్పణం వస్తూ ఉంటారు మన వాళ్ళు. నిజమే, శ్రీకృష్ణుడికి అర్పణ చేస్తే సమస్తము కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు
పావని నీకమ్మా దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా కామ మోక్షతతులు నీ శోభనాలు హర్మిలి 4 వేదాలదే నీదరులు ధర్మార్థ కామ మోక్షతతులు నీ శోభనాలు హర్మి 4 వేదాలదే